ఏనుగు మరియు పిచ్చుకలు. ఒకప్పుడు చెట్టు మీద ఒక పిచ్చుక తన భర్తతో ఉండేది. అది ఒక మంచి గూడును నిర్మించి, గూడులో గుడ్లు పెట్టింది. ఒకరోజు ఉదయం, వసంత ఋతువులో అహంకారంతో ఉన్న ఒక అడవి ఏనుగు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చింది. మరియు కోపంతో చెట్టుపై నివసిస్తున్న పిచ్చుకల గూడు ఉన్న కొమ్మను విరగగొట్టింది. రెండు పిచ్చుకలకి ఏమీ కాలేదు. కానీ దురదృష్టవశాత్తు అన్ని పిచ్చుక గుడ్లు పగిలిపోయాయి. అప్పుడు ఆడ పిచ్చుక చాలా బాధపడింది. పిచ్చుకలు బాధపడటం, వడ్రంగిపిట్ట చూసింది. ఆమె స్నేహితురాలుతో ఏనుగును చంపే మార్గం గురించి ఆలోచిస్తానని పిచ్చుకను ఓదార్చింది. అప్పుడు పిట్ట తన స్నేహితుల వద్దకు వెళ్లి జరిగిన విషయానికి చెప్పింది. సలహా కోసం సలహాదారు కప్ప వద్దకు వెళ్ళింది. అప్పుడు కప్ప ఏనుగును చంపడానికి ఒక పథకాన్ని రూపొందించింది. ఏనుగు చెవిలో సందడి చేయడానికి ఒక తేనెటీగ ఉండాలి. తద్వారా ఏనుగుకు మధురమైన సంగీతాన్ని విని దాని కళ్లతో ఆశ్చర్యపోయి చూస్తుంది. అప్పుడు నువ్వు తన కళ్లను పొడవమని వడ్రంగి పిట్టను కోరింది. ఆ స్థలం ఒక గొయ్యి అంచున ఉంటుంది. కావున ఏనుగును చెరువు అని అనుకోవడానికి కప్పలను అరిపించి ఏనుగును తప్పుదారి పట్టించి గొయ్యిలో పడేయాలి అని తన ప్లాన్ చెప్పింది. మరుసటి రోజు మధ్యాహ్నం అందరూ కలిసి ఈ ప్రణాళికను విజయవంతంగా చేపట్టారు. మరియు ఏనుగు ఒక గొయ్యిలో పడిపోయి చనిపోయింది. జంతువులు సామూహిక తెలివితో తమ ప్రతీకారం తీర్చుకున్నాయి.